దేవునికి విధేయత, ఆయన భక్తుల విధేయత చాలా ఇంపార్టెంట్ దేవునికి. ఈ రోజుని క్రైస్తవ సంఘాల్లో భక్తులు ఎలా ఉన్నారంటే ఉన్నతమైన కానుక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఉన్నతమైన జీవితంలోనికి మారడానికి సిద్ధంగా లేరు. జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేరు కానీ కానుకలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 1,00,000 రూపాయలు కానుక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ నీ వ్యభిచార క్రియలు మానేస్తావంటే ఇవ్వ, అది కష్టం అండి. దేవుడు అంటున్నాడు, నువ్విచ్చే కానుక ఎవడకు కావాలా? నీ కానుక కంటే నీ విధేయత కావాలంటున్నాడు. సమూయేలు సౌలు మహారాజుతో అంటున్నాడు, నీ శత్రువుల యొక్క సమస్తాన్ని నాశనం చేయమని నువ్వు పంపితే ఏమీ తెచ్చుకోదు అక్కడి నుంచి అంటే, చక్కటి గొర్రె పొట్టేలు, కొవ్వు పట్టేసిన గొర్రె పొట్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నావు అయ్యా అంటే, లేదు దేవునికి బలర్పించడానికి తెచ్చుకుంటున్నాను, పేరుకి దేవుడికి బలర్పించి కతిమ తన తినడానికి. కానీ అక్కడ సమూయేలు అంటున్నాడు, బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. విధేయతకి దేవుడు అత్యున్నతమైన ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ విధేయత అంటే ఎలా ఉండాలో మనకి తెలపడానికి దేవుడు తన ఏకైక కుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి విధేయత అంటే ఇది అన్నాడు.